వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మేజర్ పంచాయతీలో గత 5 ఏళ్లలో పాలకవర్గం నిర్వహించిన పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పట్టణ టీడీపీ నాయకులు కోరారు. ఇన్ఛార్జ్ ఈవో ద్రాక్షాయణికి వినతి పత్రం సమర్పించిన నాయకులు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జామి వెంకట్రావు, మాజీ సర్పంచ్ చిట్టుబాబు, మాజీ ఎంపీటీసీ పీసా కృష్ణ ఈ వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. నెల్లూరు నగరంలోని హోటల్ టూరిజంలో మాజీ మంత్రి, ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు జవహర్ జన్మదిన వేడుకల్లో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగా మాట్లాడుతూ, అట్టడుగా వర్గాల అభ్యున్నతి కోసం మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ తన వంతు కృషి చేశారన్నారు. నరసన్నపేట నుండి గొట్టిపల్లి మీదుగా బాలసీమకు వెళ్లే రహదారి మరమ్మతులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఉపాధి నిధులను మంజూరు చేశారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు మధ్యలోనే నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై రాళ్లు తేలిపోవడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల్లోని పార్నపల్లి రోడ్లోని ఐస్ ఫ్యాక్టరీ సందులో మురుగునీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగుతో దుర్వాసన వెదజల్లుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలోని కంబాల చెరువు వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి సురేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ రూల్స్ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుకు నిడదవోలు రైల్వే స్టేషన్లో ఆగాలని కోరుతూ ఈ నెల 30న పట్టణ బంద్ నిర్వహించినట్లు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వల రాంబాబు ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి రైల్వే అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మాజీ మంత్రి నారాయణస్వామి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పుత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు లేదని సిట్ నివేదిక చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ లడ్డూలో పామాయిల్ కలిపారని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు. రావులపాలెం నుంచి వేదేరేశ్వరం వెళ్లే ప్రధాన రహదారిపై తాగునీటి పైప్ లైన్ పగిలిపోవడంతో శుద్ధజలం నడి రోడ్డుపై ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు, బాటసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. వేసవిలో నీటి ఎద్దడి భయం పొంచి ఉండగా వేల లీటర్ల నీరు వృధా కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ, రెడ్ బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. 20 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయింది. జగనన్న ఉంటే పారదర్శక పాలన ఉండేదని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని మండిపడ్డారు. కళ్యాణదుర్గంలోని మారంపల్లి కాలనీలో షఫీ, కాసింబి దంపతుల ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు అపహరించారు. దంపతులు అనంతపురం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ జరిగిన ఇంటిని అనంతపురం క్లోజ్ టీం సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.